తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ కోరుకొండ డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ప్రజల మన్ననలు నిండుగా సంపాదించుకున్న బికే మల్లికార్జునరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ 3 మండలాల ఎరువులు పురుగు మందుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరుకొండ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి. గిరి ప్రసాద్ వర్మ ప్రారంభించారు. సన్మాన గ్రహీత బికే మల్లికార్జునరావుకి పూలబోకేలు అందించి పూలమాలలు వేసి సాల్వాళ్లతో ఘనంగా సత్కరించారు. తర్వాత ఎవరైనా సరే స్క్వాడ్ కానీ ఏదొచ్చినా సరే ఎక్కడ పెడితే బాగుంటుందంటే ఒక కోరుకొండలో మల్లికార్జున ఎక్కడుంటే అక్కడ పెడితే బాగుంటుంది అనేది ఉంటుంది. అంతేకాకుండా దాని యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇంత సాధారణంగా ఉన్నటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణం ఆహ్వానించి భోజనం చేయటం అంటారు. అంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా మనము. సో అందుకోసం ఏంటంటే ఎవరు ఇచ్చినా సరే ముందు భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని పిలిచేటటువంటి మనస్తత్వం. సో కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి అతను ఈరోజు రిటైర్మెంట్ అనేటటువంటి పదంతో కాకుండా ఇంకా ఆయనకి ఎనర్జీ ఉంది. ఇప్పుడు జుట్టు గురించి చెప్పాను, ఉంగరాల గురించి చెప్పాను. సో కాబట్టి ఏంటంటే ఇంకా యంగ్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా హుషారుగా నడుస్తూ పరుగెత్తూ ఆయనే కావాలంటే అన్ని రకాలైన అందరికి అందిస్తూ అందరికి చేదోడు వాడుగా ఉండే విధంగా అందరి నాలుగులో ఉండేటటువంటి మనిషి. సో కాబట్టి ఆయనకి రిటైర్మెంట్ లేదేమో అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ తర్వాత లైఫ్ కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా మా వృత్తి ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఎక్కడైనా సరే మనలో మనం నిలుపుకుంటుంటాం. కానీ ఎవరు పెడితే బాగుంటుందంటే ఆయన మీదే పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పొద్దు నుంచి ఒక గంట సేపు ఆయన తిట్టడం మొదలు పెడితే ఆయన నవ్వుకుంటేవాడు. అసలు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎవరికైనా తిరిగితే వాళ్ళు ఏదో రికార్డ్ చేయడము, 10 మందికి వినిపించడము, కనబడిన దాన్ని చూపించడము, ఇవన్నీ చేసుకుంటారు తెల్లగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలు బట్టి. కానీ అట్లా చేయలేదు, పొరపాటు చేయడం నవ్వుకుంటేవాడు అంటే ఎప్పుడనమాట. సో ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అనేది ఈరోజు రిటైర్ అవ్వడం అనేది ఒక విధంగా ఇంతమందితో చాలా గొప్పతనం అది. ఇంతేకాకుండా ఆయన ఇక్కడ ఒక చోటే కాదు, 2-3 చోట్ల మంటలో వైద్యం కూడా మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది జరుగుతుంది. అంటే నేను అనుకున్నా సాధారణ ఈ ఫంక్షన్కి వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ లైఫ్ అతను మంచిగా చక్కగా లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఉండాలని మరి మీ యొక్క మీరు చెప్పేటటువంటి మంచి మాటలు ఆయనకి ఆశీర్వాదాలుగా ఉండాలని చెప్తూ మరి చివరి వరకు కూడా ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఈ సమావేశంలో మరి ఎప్పుడు నన్ను పిలిచేటప్పుడు కూడా చెప్పాడు. నేను సాయంత్రం రండి అని చెప్పి మరి వచ్చి నన్ను కూడా ఆహ్వానించి ముఖ్యంగా యోగగలిగిన అందరూ కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినందుకు శాస్త్ర జీవితం చాలా సంతోషంగా హాయిగా సుఖవంతంగా ఉండాలని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మేము కోరుతా ఉన్నాం. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా వారిని మన మధ్యలో ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సభలో మాకు మీ వ్యవసాయ శాఖలో అసలు కూర్చోవడానికి కూడా ఒక కుర్చీ కూడా లేదు. అందుకని నేనున్నాను నా పక్కన కూర్చోని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా మల్లికార్జున గారు మమ్మల్ని అర్థం చేస్తున్నారు. దాదాపు 199 మంది బయట ఉండొచ్చు, కానీ పర్వాలేదు చేస్తారంటే ఒక డీలర్గా మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఆయన పేరు మల్లికార్జునరావు, ఆయన శివుడు. మేము చిన్న తప్పులు చేస్తే కంట్రోల్లో పెట్టుకుని మమ్మల్ని అందరినీ కాపాడేవారు. మరి అలాంటి ఆఫీసు మరి మనకి దూరం అయినా పక్కన ఉంటారు. ఆయన సేవలు కూడా మనం ఆయన కారణం దగ్గరలో ఉంటున్నారు, కొంతమంది ఉన్నారు. ఎప్పుడు ఆయన సేవలు పొందుతాం. ఎందుకంటే ఒక తెలివైన మంచి ఆఫీస్ ఉన్నప్పుడు కింద కూడా క్యాడర్ అందరూ కూడా అంత మంచిగా ఉంటారు. దానికి ఆడేటి ఇవాళ మేము ఆఫీస్కి వెళ్ళినా మన ఏవోలు అందరూ కూడా డీలర్లు అంటే గౌరవిస్తుంటారు. అది జాయిన్ వల్ల మాకు ఆ అవకాశం కలిగింది. సంవత్సరానికి ఎక్కడైనా సరే కొద్దిగా ఆఫీస్ అంటే ఇవ్వ ఉంటుంది, కానీ ఆయనకి ఇవ్వ కూడా లేదు. ఒక చిన్న విషయం అంటే ఒక్కసారి చిన్న సర్టిఫికేట్ ఇస్తానికి మా షాప్ దగ్గర డైరెక్ట్ గా వచ్చి మా అబ్బాయికి కాయలు ఇచ్చేయలేరు. ఆ స్థాయి ఆఫీస్ సొంతంగా రారు, ఆయనకి ఇవ్వ లేదు. ఎందుకంటే మా బంధువు ఏంటంటే డీలర్కి ఆఫీస్ బంధం తండ్రి కొడుకులు బంధువులు అంటే. ఎందుకంటే మేము మీ మీద ప్రతి కార్యక్రమానికి మీ మీద రావాలి, మీ దగ్గర రావాలి.
మేము పని చేయించుకోవాలి అంటే మేమేం మోసం చేస్తాం కాదు. మల్లికార్జున సార్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు కింద ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లకి మరి తోటి డీలర్లకి పత్రికా మిత్రులకి అలాగే రైతు సోదరులకి కూడా మన ఏడీ గారి కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు నా తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏడీ గారి గురించి చెప్పుకోవాలంటే సార్ రావడం ఒక బ్లాక్ బస్టర్ ప్లాన్ చేశారు. ఎలాగంటే గాదరాడలో రైతు దినోత్సవం అని ఒక కార్యక్రమం చేశారు. జిల్లా స్థాయిలోనే గొప్పగా నిలిచిపోయే కార్యక్రమం చేశారు. ఆ రోజు ఆయన రావడం ఫస్ట్ కూడా ఈవెంట్ అది చాలా పెద్ద స్థాయిలోనే జరిగింది ఆ కార్యక్రమం. అయితే ఇంకొక అనుభవం ఏంటంటే సార్తో కరోనా వచ్చింది. మనందరం కూడా మొత్తం మూతలేసి కూర్చున్నాం. ఇక్కడ ముఖ్యంగా మొక్కజొన్న పండిస్తారు రైతులు కూడా. ఆ టైంలో లారీలు కూడా బయట తిరగడం లేదు. ఆ పంటంతా పండేసింది. ఆ టైంకి బయటికి పంపిస్తేనే రైతులకు డబ్బులు వస్తాయి. దానికి ఇంత మార్చులు ఉంటుంది. ఆ మార్చుల ప్రకారం పంపించాలి. ఒక 10 రోజులు 15 రోజులు డిలే అయిపోయింది. కానీ ఆ టైంలో సారు గట్టిగా పూనుకుని ప్రైవేట్ కంపెనీలు సారా కలిపి జిల్లా స్థాయి ఆఫీసుతో రాష్ట్ర స్థాయి ఆఫీసుతో మాట్లాడి మరి రోడ్డు పర్మిషన్ ఇప్పించి లారీ ద్వారా కంపెనీకి ఇచ్చేయడం ద్వారా రైతులకి కూడా చాలా పెద్ద ఎత్తున సారు ఆ రోజు ఉపయోగపడ్డారు. ముఖ్యంగా మండలంలో ఏ సమస్య మండలంలో డివిజన్లో కాదు రైతుకి ఏ సమస్య ఉన్నా కూడా రైతు ముందర వెళ్ళకపోయినా కానీ ఆయన పొలంలో ఈయనే ముందర ఉంటాడు. ఎందుకంటే ఈయన వ్యవసాయం చేస్తున్నాడు, రైతు కాదు. అంత ముఖ్యంగా కూడా పరిగెట్టుకు వెళ్ళిపోయి ఆ వరద డ్యామేజ్ జరగనివ్వండి, గోన్ సంచులు లేదనివ్వండి, లేదా రైస్ మిల్లు కొండ లేదనివ్వండి, లేదా లారీ కేటాయించడం లేదనండి, ఏమైనా కానీ ముందర ఈయనే. రైతు గారు కావాల్సింది ముందర ఈయనే. ఎందుకంటే ఈయన ప్రతి రైతుని కూడా సొంత బిడ్డలా చూసుకొని ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి వెనకబడి ఉండకూడదు, ముందర ఉండాలి. నా డివిజన్ ముందర ఉండాలి. అలాగే మా జిల్లా స్థాయి ఆఫీసుని తీసుకురావాలని కూడా నాకు తెలిసి నేను 12 సంవత్సరాలు బట్టి ఈ వ్యాపారంలో ఎరువుల వ్యాపారంలో సార్ వచ్చినంత సార్లు ఏ ఆఫీసులు కూడా ఎవరిని తీసుకురావాలి కూడా ఏ మండలంలో కూడా జరగలేదు. ప్రతి పనిలో కూడా మా మండలం మా డివిజన్ గుర్తుండాలి. జిల్లా స్థాయి ఆఫీసులు అందరూ కలెక్టర్ గారికి కానివ్వండి, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అయినా, ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అయినా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎటువంటి పెరుగు భయం లేకుండా మా రైతులకు ఉపయోగపడతాయి. వాళ్ళంతా ఏదో వాళ్ళకి పెంచుకోవాలి. రావడం లేదు ఉపయోగపడితే ఈ రైతులకి ధాన్యం రేయడమో లేదా ధాన్యం కొనుగోలు ఇంకా పెంచడమో లేదా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇప్పించడం అని ఇలా ఏదో రకంగా ఉపయోగం జరగాలి రైతులకి అన్న తత్వం అని ఎప్పుడు సార్ ముందుకు వెళ్ళేవారు. సార్ ఇంకా మాకు 10 ఏళ్ళు ఉంటే ఇంకా మన డివిజన్ ఇంకా ముందుకు వెళ్ళి అంత గట్టిగా పనిచేశారు. కానీ దురదృష్టం ఈరోజు సార్ సేవలు మనం వినియోగించుకోలేకపోతున్నాం. కానీ దేవుడు అవకాశం ఉంటే సార్ సేవలకి మాకు కొనసాగాలని కోరుకుంటాం. సార్ సేవలకు మేము ఎప్పుడు కూడా జీవితాంతం కూడా గుర్తించుకుని ఉంటాం. సో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పదవి విరమణ చేసుకుంటారు. ఎందుకంటే దీంతో పోల్చింది ఎందుకంటే షష్ఠపూర్తికి మునిమనులతో సహా మొత్తం అందరూ హాజరవుతుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఆయనతో పనిచేసిన సభ్యులు, స్నేహితులు, డీలర్లందరూ అటెండ్ అయ్యాం. అది నా దృష్టిలో పెట్టుకుని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఫంక్షన్. అలాగే సార్ గురించి చెప్పాలంటే ఆయనకి నా వయసుకి ఆయనకున్న హోదాకి నేను ఎప్పుడన్నా కాల్ చేయాలంటే అది సంకోచం లేకుండా చేస్తాను. ఎందుకంటే ఆయనతో సార్తో మాట్లాడడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మా బంధువులతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మా పెద్దనాన్న ఎవరన్నా సరే మాకు అందరూ అందుబాటులో ఉంటుంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాకు ఏ విధమైన పెద్దనాన్న గారు బాగున్నారా, ఈ వైపు ఇటువంటి పలకరింపులు ఉండవు. ఏదైనా మ్యాటర్ ఉండాలంటే వాళ్ళతో మామూలు డైరెక్ట్ చెప్పేస్తుంటాం. అలాగే సార్కి ఫోన్ చేసినా ఏదైనా సార్ ఇది సార్ ప్రస్తుతం ఇది సార్ మీరు ఫ్రీగా ఉన్నారని అవసరం లేకుండా అడగకుండా ఆయనతో ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా మాట్లాడే అవకాశం వస్తుంది. అది మా వయసుకి మాలాంటి డీలర్లకి యువకులకి ఆయన ఇచ్చే ప్రోత్సాహం లాంటిది అనుకుంటాం మేము ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఆయన రిటైర్ అవుతున్నారు అంటే నాకు తెలిసి ఆయనకి వయసు 60 ఉండొచ్చు. కానీ ఆయన ఎనర్జీ నాకు తెలిసి ఇప్పుడు చూస్తుంటాను. ఆయన కూడా నడిచేటప్పుడు కూడా నాకైతే రజనీకాంతే గుర్తొస్తుంటారు సార్. మీరు ఎప్పుడైనా అర్థం చేసి ఉంటారు సార్ 3 ఫోన్లు వాడుకుంటారు. ఇప్పుడు జనరేషన్
నిజంగా 2 సింగిల్ వేసిన కుర్రాళ్ళు కూడా ఆపరేట్ చేయడం కష్టం. ఎందుకంటే దీంతో వాడాలి. ఆ 3 ఫోన్లు, ఎవరికి ఏ ఫోను, ఎవరికి వాట్సాప్లో మెసేజ్, మొత్తం ఏదైనా సరే డిపార్ట్మెంట్ సంబంధించి 3 ఫోన్లు ఉంటుంటాయి. దేని నుంచి ఏది వాడాలో కూడా చాలామంది కుర్రాళ్ళే తడబడుతుంటారు. కానీ సార్ నిజంగా ఆ ఎనర్జీ ఆయనకు ఉంది కాబట్టి అది చేయగలుగుతున్నారు. ఇలాంటివి చెప్పాలంటే సార్ గురించి చాలా ఉన్నాయి. మా డిఏఓ మాధవరావు గారికి, నా నరసింహరావు గారికి, నా క్లాస్ ఫ్రెండ్స్ నాగాచారి హరి గారికి, నా ఇంటి సభ్యుడు తర్వాత బతులు సత్యబాబు గారు, తర్వాత మా బాబీ గారు, నాకు ఇష్టమైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి జయరామకృష్ణ గారు, ప్లస్ ఇక్కడికి వచ్చినటువంటి డీలర్స్ గారికి అందరూ కూడా నాకు చాలా ఇష్టం. మీరు అంటే నా నోటిగా నాతో పాటు గంగాయమ్మ సరస్వతి పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా నేను వెంటనే చెప్పిన వెంటనే ఎలాంటి అవుతారు. వాళ్ళు ఏం చేస్తారనేది కాదు, వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి వే చెప్తాను. ఆ విధంగా నా డివిజన్ ముందుకెళ్తే ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు జిల్లాలో మా డిఓ గారు నాకు చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఆయన జిల్లా మొత్తం ఎలా పనిచేశారో అయితే నాకు తెలియదు, కానీ నాకు సమస్య వస్తుంది సార్, నాకు ట్రైన్ వస్తుంది, నాకు ఈ బాధ వస్తుందంటే నన్ను ఫస్ట్ గైడ్ చేసినటువంటి వ్యక్తి నా డిఓ. నేను ఆయన ఎన్ని తింటా పడతాను. ఎందుకంటే నాకు కష్టంలో ఉన్న ఆయనే, ఆనందంలో ఉన్న ఆయనే. నైట్ 11:30 వరకు కూడా నేను మాట్లాడతాను ఆయనతో. పాప ఆయన ఎప్పుడో తెలుస్తాను నాకైతే తెలియదు, కానీ నాకు ఏదైనా మార్నింగ్ 7 o'clock 7 టైంకి అలా మాట్లాడేసి ఈ పని టార్గెట్ ఈ వర్క్ చేయాలని చెప్పి నాకు మంచి గైడెన్స్ ఇచ్చి నాకు కోరుకున్నది ముందుకు తీసుకురావడంలో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కొత్త జిల్లాలో నా జేడీఏ నా మాట్లాడడం నాకు మంచి గిరిగా ముందుకు తీసుకెళ్ళారు. కొత్త పని. రెండోది ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా సరే నాకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నా డిఏఓ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇట్ ఇస్ నాట్ బూస్టింగ్, ఇట్ ఇస్ అన్ యాక్చువల్ ఫ్యాక్ట్. నేను కోరుకున్న సక్సెస్ అవ్వడానికి కారణం, జిల్లాలో కొత్త జిల్లాలో వచ్చిన తర్వాత కారణం నా మాట్లాడాలి. రెండోది నాకు ముగ్గురు అమ్మాయిలు నాకు ప్రతి విషయంలోనూ కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది మీరు చూసుకోండి అంటే ఆడవాళ్ళకి తెలివితేటలు అనుభవం ఉంటాయి, మగవాళ్ళకి తెలివితేటలు వేరేగా ఉంటాయి. కానీ నాకు ఏదైనా ముగ్గురు కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు నాకు ముగ్గురు గైడెన్స్ ఇచ్చి వాళ్ళ వరకు వాళ్ళే గెలిపించారు. నాకు ఎప్పుడు కూడా వాళ్ళ మీద నాకు ఎప్పుడు కూడా ప్రేమాభిమానాలు 1-2 గంటలు లేకపోతే లేట్ అయినా నేను ఎక్కువ నాకు ఎక్కడా కూడా వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి నేను ఎక్కువ టైం ఉపయోగించుకునేదానికి నాకు బాధ అనిపించేది. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, హైకోర్టులో నేను జేడీ గారి మాట విని జేడీ గారు వెళ్ళకపోతే జేడీ గారు పని మీద ఉంటే కంపల్సరీగా కమిషనర్ గారు పెడితే జేడీ గారు బాబు వెళ్ళిరామా అని చెప్పి నన్ను పంపిస్తే నాకు జేడీ గారు పర్మిషన్ ఇస్తే నేను అక్కడ మార్నింగ్ 9 o'clock వెళ్తే నైట్ 12 గంటల వరకు నేను నా దగ్గర నా కార్లో పెట్టుకుని వాళ్ళ ఇంటికి పంపిస్తే నాకు భయం వేసేది. ఎందుకంటే వాళ్ళ భర్తలు ఏ విధంగా తిరుగుతారా అని. కానీ అంత సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళ భర్తలకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక హైకోర్టు కేసుని వాళ్ళు విజయవంతంగా కోర్టులో ఫైల్ చేసి మనకి బ్యాడ్ నేమ్ లేకుండా చేసినటువంటి వ్యక్తులు నా ఏదో. ఇక నిజంగా చెప్పాలంటే నేను ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండా చేయను. ఏదైనా తప్పు ఉంటే నాలో తప్పు ఉండొచ్చు, వాళ్ళలో ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అన్నమాట. ఆ విధంగా చేయడంలో నాకు దోహదపడినటువంటి ముఖ్యమైన వ్యక్తి నాకు సీతానగరంలో ఉండేటటువంటి మా అప్పటి సీతానగరం ఉండేటటువంటి సూర్య రమేష్. నెక్స్ట్ కంప్యూటర్ వర్క్లో అంతా స్పీడ్గా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మన గీతాని శ్రీనివాస్. మొత్తం డివిజన్ రిపోర్ట్ అంతా కూడా నైట్కి వచ్చి నేను చేసేయంటే నాకు ఇచ్చినటువంటి గీతాని శ్రీనివాస్. తర్వాత నాకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ మీరు కంగారు పడకండి, మేము ఉన్నామనేటటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి వారు ఈ యొక్క రాజేశ్వరి, గౌరీదేవి, అంజల్ తులసి, వీళ్ళిద్దరు ముగ్గురు వల్ల నా డివిజన్ ఉంటుంది. నేనేదో పెద్ద చాకచక్యంగా ఏం చేయలేదు. భగవంతుడు నన్ను నమ్ముకున్నాను, నా డిఓని నమ్ముకున్నాను, మా ఆడవాళ్ళని నమ్ముకున్నాను, అలా ముందుకు వెళ్ళిపోయిందా తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇంకొక విషయం,
నేను ఎవరినైనా డీలర్లు కానీ రైతులు కానీ ఎప్పుడైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఏదైనా దెబ్బ తింటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ఇంటి మనిషిని బయట తిడితే నేను అస్సలు ఊరుకోను. నా డివిజన్కి వచ్చి పక్క ఏడి వచ్చి నన్ను తిడితే మీ యొక్క డీలర్ తప్పు చేస్తున్నానంటే నేను అస్సలు ఊరుకోను. ఆ రోజు నిద్ర కూడా పడుతున్నాను. నేను ఆ ఉద్దేశంతో నా డీలర్స్ని కానీ ఇంత సీతానగరం కానీ గోకవరం కానీ కోరుకున్న కానీ ఈవెన్ నైట్ అర్ధరాత్రి కూడా తప్పు చేస్తే బాబు మీ దగ్గర తప్పు ఉంటే సత్యబాబుని కానీ లేకపోతే తేజ గారు కానీ గోకవరం ఆయనకి ఫోన్ చేసినారు. అలాగే సీతానగర్ టీం రాలేదు, వాళ్ళు మరి ఎందుకు రాలేదు వాళ్ళు ఏమో పెట్టుకున్నారు. ఇక్కడ వేళ ఒక మీకు తెలుసు ఒక చిన్న సన్నివేశం జరిగింది. పక్కన మన మధురపూడి జంక్షన్లో ఏదో పార్టీ జరుగుతుందంటే నాకు జేడీ గారు 5 గంటలకు ఫోన్ చేశారు. నాకు జేడీ గారు 5 గంటలకు ఫోన్ చేస్తే సమస్యగా మాట్లాడుతూనే ఏదో పార్టీ జరిగిందని చెప్పి గొడవ పెడితే నాకు ముందు భయం వేసిపోయింది. ఏదో పార్టీ కాదండి సార్, అది కాదని అంటే డైరెక్ట్గా కరెక్ట్గా 4:30కి ఎస్పీ గారు ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఫోన్ చేసి ఏంటి నువ్వు ఏదో పార్టీ నిర్ణయిస్తున్నావంట అని చెప్తే నేను చాలా భయపడ్డాను. అట్లాంటి సన్నివేశాల్లో కానీ ఏదైనా ఉన్నప్పుడు నా డీలర్ని అంటే కోరుకొండలో ఉన్న ఏ డీలర్ని తిట్టినా అది నేను తింటేనే నేనే తిట్టారు నన్నే తిట్టారని భావించి మిమ్మల్ని ఎంతకాలం నేను అలా కాపాడుకుంటూ వచ్చాను. ఇది నేను తిట్టుండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఒకటి నేను మీ మంచి గురించే చేశాననేటటువంటి సద్భావంతో నేను ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ వచ్చిన పేరున అంటే టైం లేదు, నా హరి గారికి నా టైం లేదు, నా క్లాస్మేట్ నాకు వచ్చారు మార్నింగ్ ఆ క్లాస్మేట్ ఫంక్షన్ చూసి పట్టిసం నుంచి వచ్చాడు, ఆయన దూరం వెళ్ళాలి, మాకు ఇక్కడ తాడేపల్లి కూడా వెళ్ళాలి, ఫ్యామిలీతో వచ్చాడు. ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే అందరూ నా వాళ్ళే, నేను పేరుగా చెప్తున్నాను. నాకు అందరూ సపోర్ట్ వల్ల నేను ఈ వేళ కోరుకుంటున్న సక్సెస్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగంగా ఉపయోగించుకున్నానని చెప్పి భావిస్తూ ఈ యొక్క పీరియడ్ని నన్ను ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కలిగజేసినటువంటి నా ప్రియమైన జిల్లా జాయింట్ డైరెక్టర్ గారికి నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంక్లూడింగ్ అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను ఏదైనా డీలర్ని బాధ పెడితే నా వ్యక్తిత్వం కాదు, మీరు బాగుండాలి, బయట వాళ్ళు మిమ్మల్ని అనకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం